50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. సరే ఈ సినిమా సింగిల్ స్క్రీన్స్కి ఎలాంటి ఫీడ్ ఇవ్వబోతుంది అంటే చాలా రోజుల తర్వాత ఒక మాస్ ఎంటర్టైనర్ రాబోతుంది, మాస్ యాక్షన్ థ్రిల్లర్ కానీ సెంటిమెంట్ కానీ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని సినిమాలు కొన్ని మల్టీప్లెక్స్కి మాత్రమే పరిమితం అవుతున్నాయి. నో, ఇది యూనివర్సల్ ఫిలిం. ఏబిసి సింగిల్ స్క్రీన్సే కాదు, డిస్ట్రిక్ట్స్లో కానీ, బి సెంటర్స్లో కానీ, సి సెంటర్లో కూడా క్లియర్గా అర్థమయ్యే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ అనేది యూనివర్సల్ ఎమోషన్. అంటే ఇప్పుడు చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయి. ఎక్కువ సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ ఫంక్షన్ హాల్గా మారిపోతున్నాయి. ఇలా అంటున్నారు సార్. ఇలా అంటే కొన్ని సినిమాలు మళ్ళీ సింగిల్ స్క్రీన్కి పూర్వవైభవం తీసుకొస్తాయి అన్నట్లు. ఇది అలాంటి కోవలకు చెందుతుంది. డెఫినెట్గా ఇప్పుడు థియేటర్కి ఆడియన్స్ను తీసుకురాగలిగితే సో ఇలాంటి సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్. ఇప్పుడు మా ఛాలెంజ్ అంటే అదే. ఓకే, తమ్ముడు సినిమా నేను ఫ్రైడే రోజు ఎన్ని థియేటర్లు ఫుల్ చేయగలుగుతా అనేది నా ఛాలెంజ్. వరల్డ్ వైడ్గా నేను ఎన్ని థియేటర్లు ఫుల్ చేయగలుగుతా, ఫుల్ చేసిన వర్క్ అయినట్టే. ఓకే, ఎందుకంటే వన్స్ ఆడియన్స్ థియేటర్కి వస్తే ఈ సినిమా ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చినప్పుడు ఒక వావ్ అనే ఫ్యాక్టర్తో బయటకు వస్తాడు. చాలా మూమెంట్స్ అంటే ఒక సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ గుడ్, వెళ్తూ గుడ్, ఇంటర్వెల్ ఒక హై ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్లో 45-50 మినిట్స్ థియేటర్ ఇలా వైబ్లో ఉంటుందని నేను నమ్ముతున్నాను. అంటే ఒక వావ్, ఓ ఓ ఓ అలా ఆ రియాక్షన్స్ ఉంటాయి. అవి ఉన్నప్పుడు న్యాచురల్గా మౌత్ టాక్ వెళ్ళిపోద్ది. సో అన్ని థియేటర్లకి జనాలు వస్తారు. అండ్ మేము ఎక్కడ కూడా టికెట్ రేట్లు పెంచట్లేదు, అంత నార్మల్గా చేసి ముందు ఆడియన్ని ఫుట్ఫాల్ పెంచాలి అనేది ఐడియా మీద చేస్తున్నాం. అంటే మార్నింగ్ షో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ అంటే ఒక జెన్యూన్ టాక్ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఎవరి నుంచి తెలుసుకుంటారు సార్? అంటే ఆడియన్స్ రెస్పాన్స్ నుంచా, లేకపోతే ఎక్కడి నుంచి మీరు అంటే మీ డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి చెప్తారా? బేసిక్గా ఏమవుతుందంటే ఫస్ట్ నాకు ఇప్పుడు ఓవర్సీస్లో ఇక్కడ అయిపోకుండా ముందు షోస్ పడతాయి. ఓవర్సీస్ నుంచి నాకు 3-4 కాల్స్ ఉంటాయి ఒరిజినల్గా నాకు జెన్యున్గా చెప్పేవాళ్ళు. సో ఓవర్సీస్ ఆడియన్స్ మైండ్ సెట్ కొంచెం క్లాస్ సైడ్ ఉంటుంది. ఓకే, మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్. సో వాళ్ళ తర్వాత నేను ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళి, మీరు కూడా కంపల్సరీ అక్కడ మెట్ల దగ్గర డోర్ దగ్గర నిలబడి నేను ఆడియన్స్ని అబ్జర్వ్ చేస్తాను. ఎందుకు అబ్జర్వ్ చేస్తాను? నేను ఆల్రెడీ సినిమా చూసేసి ఉంటాను. నేను ఎక్కడెక్కడైతే వర్క్ అవుతుందా, ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతుందా, కనెక్ట్ అవుతుందా లేదా తెలిసిపోద్ది. సో ఆ అనాలిసిస్తోనే నాకు అర్థమైపోద్ది. ఓకే, వర్క్ అవుతుంది, వర్క్ అవ్వట్లేదు. వర్క్ అయిందనుకో బయటికి రాగానే సార్ సినిమా సూపర్ అంటారు. మనతో మాట్లాడకుండా వెళ్ళిపోతారంటే వర్కౌట్ అవ్వట్లేదు అని సింపుల్ ఫార్ములా. సరే, మామూలు ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ చాలా సంవత్సరాల తర్వాత అంటే ఒక ఆర్టిస్ట్కి కానీ టెక్నీషియన్ కానీ ఒక అవార్డు అనేది చాలా ప్రోత్సాహకం. డెఫినెట్గా వాళ్ళు ఎనర్జీ నింపుతుంది. చాలా సంవత్సరాల నుంచి అది లేని ఒక అవార్డుని ఒక కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఒక బాధ్యతలు తీసుకొని ఈ అవార్డు ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు. చాలా మంచి అప్లాజ్ వచ్చింది. చాలా అంటే ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక గవర్నమెంట్ అవార్డ్స్ ఫంక్షన్ జరగటం అనేది. కానీ కొన్ని విమర్శలు కూడా వచ్చేసారు. అంటే ఇలాంటిది ఒక పెద్ద జరిగినప్పుడు డెఫినెట్గా అంటే నిజంగా ఇదేంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ అవార్డుల ఫంక్షన్ కాబట్టి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. వీటి వల్ల కొన్ని విమర్శలు కూడా వచ్చేసారు. వీటి పట్ల మీ స్పందన ఏంటి సార్? అంటే ఏంటి అసలు మీరు అలాంటిని ఎలా స్వీకరించారు? ఇప్పుడు ఫస్ట్ బేసిక్గా నా సిస్టమ్ ఏంటంటే 51% గుడ్, 49% నెగిటివ్. బట్ దీనికి 80% పాజిటివ్ ఉంది. నేను ఇక్కడే ఫిక్స్ కాబట్టి 80% ఉన్నప్పుడు నేను ఎక్స్ట్రాడినరీ సక్సెస్. అంతే, 100%. 51% పాజిటివ్ ఉంటే చాలు. ఎందుకంటే ఈరోజు మన ఇంట్లోనే ఒక ఫంక్షన్ చేస్తాం, మన చుట్టాలందరినీ పిలుస్తాం. అందరు సాటిస్ఫై అవుతారా? అవ్వరు. ఇంపాసిబుల్. ఎవరు ఏదో వంక పెట్టేసి వెళ్తారు. మనం ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు చూపిస్తాం, అరే ఈ బెడ్రూమ్లో ఇది పెట్టకుండా ఉంటే బాగుండు. అలాగ అవసరం లేదు. అది బెడ్రూమ్లో ఉండేది నేను, మనకేం కావాలో నాకు తెలుసు. కానీ విమర్శ ఏదో ఒకటి విమర్శ లేనిది నువ్వు ఏది చేయలేవు సొసైటీలో. ఓకే, విమర్శ లేకుండా ఏది జరగదు. సో అప్పుడు నేను ఫిక్స్. ఓకే, మనం ఒక పని చేస్తున్నామంటే 51% దీని మీద పాజిటివ్ ఉంటే నేను సక్సెస్. ఓకే, 49% పాజిటివ్ ఉందంటే నేను ఫెయిల్. 50-50 ఉంటే నేను 2% డిఫరెన్స్ అంతే దానికి దీనికి. అంతే, 50-50 ఉంటే ఓకే సేఫ్. ఓకే, ఈ ఫార్ములా దాంట్లో ఇప్పుడు 80% వచ్చినప్పుడు అది ఎక్స్ట్రాడినరీ సక్సెస్. విమర్శ లేకుంటే ఎలా ఉంటుంది? విమర్శ ఉండాల్సిందే. ఇప్పుడు సినిమా ఇప్పుడు ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఇంతమంది ఉన్నారు,
అవార్డు వచ్చిన వాళ్ళు ఒకలాగా ఉంటారు, అవార్డు రాని వాళ్ళు ఒకలాగా ఉంటారు. అవార్డు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక స్టోన్ పడుతూనే ఉంటుంది, అది కామన్. అండ్ ఆఫ్టర్ 14 years అవార్డు జరిగాయి. అవార్డు జరిగినప్పుడు విమర్శ లేకుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు లేని విధంగా ఒక ఈవెంట్ చేశాం, అవార్డు ఫంక్షన్ చేశాం గవర్నమెంట్ది. ఇవాళ ఆల్ ఇండియాలో నాకు తెలిసి ఎప్పుడు ఇలాంటిది ఒక గవర్నమెంట్ ఈవెంట్ చేశాం. వావ్ అన్నారుగా, సూపర్, అందరూ చాలా బాగుంది అన్నారు. సో అయిపోయింది. కానీ అంటే అవార్డ్స్ ఫంక్షన్ ముగిసిన తర్వాత కూడా మీరు అదే అందరూ రావాలి అవార్డ్ ఫంక్షన్, కానీ దాన్ని కూడా కొంచెం వక్రీకరించి వెళ్ళిపోయింది సార్. అంటే నా ఉద్దేశం నాట్ ఓన్లీ అవార్డ్ ఫంక్షన్, ఆ రోజు అవార్డ్స్ స్వీకరించడానికి ఒకటి ప్రభుత్వాలు పిలిచినప్పుడు రావాలి. అంటే అదే రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారిది 4 o'clock అపాయింట్మెంట్ ఉంటే ఇండస్ట్రీది షూటింగ్లలో ఉండి చాలామంది రావట్లేదంటే క్యాన్సిల్ చేశారనే న్యూస్ బయటకి ఇచ్చారు. ఓకే. సో ఇది అవార్డుకి 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ గవర్నమెంట్లో అవార్డు ఫంక్షన్ జరిగితే చాలామంది కారణాలు ఏదైనా కావచ్చు. 2024కు అందరు వచ్చారు. సో 2024 ఈజ్ ఇంపార్టెంట్. 2024 ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరు వచ్చారు, ఎక్సెప్ట్ తుల్కర్ గారు ఒకరు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఎక్స్పైర్ అవుతే ఆయన రాలేనన్నట్టు ముందు కమ్యూనికేట్ చేశారు, అందరు వచ్చారు. అంతకుముందు 10 yearsలలో ఆన్ అండ్ ఆఫ్ ఉంది. పోతే అది నేను స్వీకరించాలి. ఆ 10 yearsది ఇస్ ఎ బోనస్. ఆ 10 సంవత్సరాల అవార్డ్స్ ఇచ్చిన జస్ట్ ఇస్ ఎ బోనస్. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గ్యాప్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒకసారి డిస్కషన్లో ఒక సినిమాకు ఎవ్రీ ఇయర్ ఒక సినిమా అవార్డు అనుకో, లేదు 3 సినిమాలని జ్యూరీ ఏది చేయమంటే అది చేసి ఇట్స్ ఎ క్లీన్ జ్యూరీ. పోతే దాంట్లో కొన్ని విమర్శలు, అరే ఈ సినిమా కాదు అలా వచ్చంటే వాళ్ళు 100 లెక్కలేసుకునే చేస్తారు జ్యూరీ. ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకు దాంట్లో ఉంటారు. సీఎం గారు కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎఫ్డీస్ నుంచి నేను చైర్మన్గా కానీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. జ్యూరీ ఏది ఫైనల్ చేస్తే అది ఇచ్చాం. సో 2024కు 100% అటెండెన్స్ ఉంది. సో సక్సెస్. సో ఏపీ విజిట్ కూడా చాలామంది షూటింగ్ ఉందని క్యాన్సిల్ చేస్తే నాకు అది ఎందుకో అంటే డిప్యూటీ సీఎం గారు 1 year అయింది ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యి, ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు గారిని సీఎం గారిని ఎవరు కలవలేదు అని వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చినప్పుడు, సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచినప్పుడు అన్ని పనులు మనం వదిలేసుకొని వెళ్ళాలి కంపల్సరీ. అలాగే రేపు అక్కడ అవార్డ్స్ ఉంటాయి అనుకుంటున్నాను, అక్కడ కూడా నంది అవార్డ్స్ పెడతారు. పెట్టినప్పుడు ఇప్పటి నుంచే నంది అవార్డ్స్ అనౌన్స్ అయితే ఈవెంట్ ఎప్పుడు అందరు షూటింగులు క్లోజ్ చేసుకొని వెళ్ళాలి. ఆ ఉద్దేశం నాది. దాన్ని వేరేలా ఇప్పుడు అదే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలాగా ఉంటే ఎవరు ఎలా అర్థం చేసుకుని అలా రాసేసి ఉంటారు. అదే నేను ఎప్పుడు ఐ డోంట్ కేర్ అంటాను. అంటే అవన్నీ పట్టించుకుంటూ వెళ్తే మనం ముందుకెళ్ళలేము. మనం ఏ పని చేసినా మన మీద ఒక స్టోన్ పడకుంటే అది వరకే కాదు, స్టోన్ పడాల్సిందే. దాంట్లో కొన్ని ఫ్లవర్స్ పడతాయి, కొన్ని స్టోన్స్ పడతాయి. ఫ్లవర్స్ తీసుకున్నప్పుడు స్టోన్స్ కూడా తీసుకోవాలి. దిల్ రాజు అనేది బిజియెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ టాలీవుడ్ సార్. కానీ ఇంత బిజీగా ఉన్న మీరు ఎఫ్డీసీ చైర్మన్గా ఆ బాధ్యత తీసుకోమన్నప్పుడు అరే తలకు మించిన భారంలో ఆల్రెడీ మీరు ఎలా అంటే దాన్ని ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే నిజంగా మీరున్న బిజీలో దానికి టైం కేటాయించడం అనేది డెఫినెట్గా ఒక ఛాలెంజింగ్. అంటే యాక్చువల్ సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు అడిగిన తర్వాత నేను చాలా రోజులు చిన్న పాజ్లోనే ఉన్నాను. ఓకే. ఇవన్నీ ఆలోచించుకోవటానికి రైటా రాంగా, ఇది పొలిటికల్ యాంగిలా. సో సీఎం గారేమో లేదు నాకు సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్కి ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలి నువ్వు, ఎందుకంటే తెలంగాణ నుంచి యువర్ ద తెలంగాణ పర్సన్ అండ్ ఇండస్ట్రీలో నీకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నావు. సో నువ్వు ఉంటే సో ఏ గ్యాప్స్ రాకుండా ఉంటాయి. అండ్ హైదరాబాద్ని ఫిలిం హబ్లాగా చేయాలి. ఈ రెండే నాకు సీఎం గారు చెప్పినాయి. సో ఫిలిం హబ్లాగా చేయాలంటే నీలాంటి వాళ్ళు ఉన్నప్పుడే ఇది జరుగుద్ది. లాస్ట్ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. అంతకుముందు ఒక 2-3 years నుంచి ఎఫ్డీసీ అనేది ఎలాంటి మూమెంట్స్ కార్యక్రమాలు జరగలేదు, టోటల్ డెడ్గా ఉంది. సో రిక్వైర్డ్ అంటే ఒక 2 months టైం తీసుకొని మళ్ళీ డిప్యూటీ సీఎం గారు ఒకరోజు పిలిచి ఏమైంది